అప్పటికే ప్రాపంచిక బ్యాంకు నిండింది. ఆధ్యాత్మిక బ్యాంకు ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిన ఆధ్యాత్మిక బ్యాంకును ఫిల్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక్కడ నేను మీకు ఒక జీవిత సత్యం చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇవన్నీ నా ఆర్నమెంట్స్. పెళ్ళప్పుడు నాకు 2 గాజులు, ఒక మంగళసూత్రాల గొలుసు, ఒక నెక్లెస్ మట్టికే ఉండేది. అవి కూడా కొన్ని కారణాల వల్ల నాకు లేకుండా పోయినాయి. ఇవన్నీ నాకు కావాలని నేను సంకల్పించుకుంటే భగవంతుని అనుగ్రహంతో వచ్చినవి. మీరు అనుకోవచ్చు, ఆ సంకల్ప మాత్రం చేతనే వస్తాయా ఇవన్నీ అనుకుంటారేమో, కానీ వస్తాయి. దానికి తగ్గట్టుగా మన కృషి ఉండాలి. 108 నామాలతో, పూలతో, పాలతో ప్రతిరోజు పొద్దున అభిషేకం, సాయంత్రం అర్చన చేసేదాన్ని. ఈ రోజు వరకు కూడా నిరంతర మంత్ర జపము నేను ఆపలేదు. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, వంట పని చేస్తున్నా, మిగతా ఏ పనులు చేస్తున్నా, ట్రావెలింగ్ లో అయినా ఎప్పుడు నేను ఆ మంత్ర జపాన్ని మట్టుకు వదలలేదు. మైండ్ తో పని చేస్తున్నప్పుడు మాత్రం, అంటే ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు మట్టుకు చేసేదాన్ని కాదు. నేను కౌంట్ చేయలేదు, కానీ కోట్లు అయి ఉంటాయి. ఎప్పుడు కూడా లలితమ్మయ్య, శివయ్య పాదాలు పట్టుకునే ఉండేదాన్ని. టైం దొరికినప్పుడల్లా మెడిటేషన్ చేసుకుంటూ ఉండేదాన్ని. దాని ఫలితమే ఇవే కాదు, స్థిర చరాస్తులు కూడా నాకు లలితమ్మ, శివయ్య ద్వారా సంక్రమించినాయి. ఏదనుకుంటే అది జరిగేది, ఏది కావాలనుకుంటే అది వచ్చేది. కావు అనుకున్న పనులు కూడా కొంచెంసేపు మంత్రజపం చేసుకోగానే అయిపోయేవి. జరగబోయేవి కూడా తెలిసేవి. మిగతా వాళ్ళు నమ్మరేమో గాని నా రూట్ లో ఉన్న వాళ్ళు నమ్ముతారు. మనోనేత్రంలో దర్శనాలు కూడా జరిగినాయి. పిల్లలు ఏ విధంగా ఉండాలనుకున్నానో అదే పొజిషన్ లో ఉన్నారు. అందరము మంచిగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు అనిపించింది, వీటి కోసం ఇంత తాపత్రయపడ్డాను, నాకు భగవంతుడు ఇచ్చిన శక్తినంతా వేస్ట్ చేసుకున్నానని. ఇంకా అప్పటి నుంచి కోరికలు కోరుకోవడం మానేసిన. అప్పటికే ప్రాపంచిక బ్యాంకు నిండింది. ఆధ్యాత్మిక బ్యాంకు ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిన ఆధ్యాత్మిక బ్యాంకును ఫిల్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ బ్రతకడానికి సరిపడా మట్టుకు సంపాదించుకోవాలి. ఎందుకంటే మన కడుపు నిండితేనే మన మైండ్ భగవంతుని వైపు వెళ్తుంది. ఎక్కువ ఆశపడకుండా ఉన్న దాంట్లోనే సరిపుచ్చుకోవాలి. మన కష్టార్జితంతోనే దాన ధర్మాలు చేసుకోవాలి. ఎన్ని కోట్లు సంపాదించినా, 1000 ఎకరాల భూములు సంపాదించినా మనం ఏమీ తీసుకెళ్లలేము. పూచిక పుల్ల కూడా తీసుకెళ్లలేము. ఉన్న వాళ్ళకి పెట్టిపోవాల్సిందే గాని మనతో ఏమీ రాదు. ఒక్క ఆధ్యాత్మిక బ్యాంక్ మట్టుకే మనతో వస్తుంది. ఇవేవి రావు. మనతోటి రాని వాటి కోసం మనం ఎందుకు తాపత్రయపడాలి? ప్రాణోత్కరణ తర్వాత ఆత్మ పరమాత్ముని చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్ట సమయంలో ఈ ఆధ్యాత్మిక బ్యాంకే మనకు సపోర్ట్ గా ఉంటది. కాబట్టి న్యాయపరంగా ఉండి నిరంతరము ఆధ్యాత్మిక చింతనతో ఉంటూ మన ఆత్మను తీసుకెళ్లి పరమాత్మలో కలపడానికే ప్రయత్నిద్దాము. మన ప్లేస్ ఇది కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడే ఎల్లప్పుడూ ఉండడానికి ప్రయత్నిద్దాము. సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.